చిత్తూరులోని బిఎస్ కన్నన్ ఉన్నత పాఠశాల ఆవరణలోని విద్యార్థుల వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, చూడా చైర్పర్సన్ కటారి హేమలత హాజరయ్యారు. వసతి గృహం నిర్మాణానికి మొత్తం ₹1 కోటి నిధులు కేటాయించారు. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలోని 40 లక్షలు CUDA నిధుల నుంచి, 30 లక్షలు MP నిధుల నుంచి 30 లక్షలు ఉన్నాయని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఈ వసతి గృహాన్ని కలెక్టర్ సహాయ సహకారాలతో 6 నెలల్లోగా నిర్మించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాల మరింత అభివృద్ధి చెందడానికి పూర్వ విద్యార్థులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆర్థిక సహాయంతో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. నెక్స్ట్ టైం కెమెరా 30,000 ఇచ్చి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ సమావేశంలో వచ్చేసిన ఎమ్మెల్యే చిత్తూరు, ఎమ్మెల్యే తిరుపతి, చూడా చైర్మన్, ఎక్స్-ఎమ్మెల్సీ దొరబాబు గారు, మిగతా చైర్మన్, MP గారు బేసిక్లీ పార్లమెంట్ సమావేశం ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ రాలేకపోయారు. వాళ్ళు కూడా మేయర్ గారికి అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు. ఆల్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రిన్సిపల్ గారు అందరికీ. సో ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్ లో ₹1 కోటి మనం పిల్లల కోసం ఒక హాస్టల్ ఫెసిలిటీ క్రియేట్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ ₹1 కోటి ముఖ్యంగా ఒక G+1 బిల్డింగ్ వస్తుంది. సుమారుగా 200 పిల్లలు బేసిక్లీ ఇప్పుడు బయట ఉంటున్నారు, రెంటెడ్ అకామిడేషన్ లో ఉంటున్నారు. ప్రతి నెల ₹2,000-3,000 పే చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మంచి ఫెసిలిటీ క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఇది అంత సాధ్యం ఎట్లా అవుతుంది? చాలా శుభదినం. ఈరోజు విద్యార్థి దశ నుంచి కూడా 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సంవత్సరం వరకు 7 సంవత్సరాలు ఈ కాలేజీలో, కన్నన్ జూనియర్ కాలేజీలో చదువుకొని మేము కానీ, మా ఫ్యామిలీ బ్రదర్స్ కానీ, మా సిస్టర్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకున్న కన్నడ స్కూల్లో. ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు ప్రతి మంచి కార్యక్రమం మన కలెక్టర్ గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఈ చూడా చైర్మన్ ద్వారా, MP గారి దగ్గర నుంచి కూడా నిధులు ఇప్పించి JMC ట్రస్ట్ నుంచి కూడా మా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అటు తిరుపతి ఎమ్మెల్యే గారు, ఇటు చూడా చైర్మన్ మరియు మా MP గారు నిధులతో ఏదైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఉండడానికి అది గుర్తించి ఒక 3 సంస్థల దగ్గర నుండి డబ్బులు తీసి దీన్ని అభివృద్ధి చేస్తే అందరికీ ప్రయోజనకరం అవుతుందని ముందుగా ఒక స్టెప్ తీసుకున్న మా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే JMC ట్రస్ట్ నుండి 40 లక్షలు నేను కూడా ఇక్కడే చదువుకున్నా, మా కుటుంబ సభ్యులందరూ కూడా చదువుకున్నారు. సో నా వంతు